ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు శ్రీవారి. స్వామివారి ఆస్తుల విలువ లక్షల కోట్లు. వీటిలో అలంకార ప్రియుడి ఆభరణాలు ఎన్ని? వాటిని ఎప్పుడెప్పుడు ఎలా వాడతారు? వాడగా మిగిలిన వాటిని ఎలా భద్రపరుస్తారు? ఇవి ఎలా సమకూరాయి? ఒకసారి చూద్దాం. శ్రీవారికి చెందిన ప్రతిదీ ఒక అద్భుతమే. శ్రీవారు నిలుచున్న దివ్య స్థలం, స్వామివారి వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం, కటివరద హస్తాలతో కూడిన దివ్య దర్శనం అన్నీ ప్రత్యేకమే. ఆనంద నిలయం నుంచి మొదలు పెడితే శ్రీవారు బంగారు కొండగా వెలుగొందుతున్నారు. నివేదించే ప్రసాద పాత్రల నుంచి ఆభరణాలు, భక్తులకు అందించే తీర్థ శఠారీ వరకు అంతా బంగారుమయమే. శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం ఈ మధ్యకాలంలో చేసింది కాదు. ఇప్పటికే స్వామివారి ఆనంద నిలయానికి 9 సార్లు బంగారు తాపడం చేయించారంటే స్వామి సిరి సంపదలు ఏ పాటివో ఏ నాటివో అర్థమవుతుంది. స్వామిని స్మరిస్తే చాలు, పాపాలు పటాపంచలు. ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తే చాలు, కోరికలు ఇట్టే తీరుతాయి. ఆ మహారూపాన్ని కనులారా దర్శిస్తే చాలు, ముక్తి కలుగుతుందని నమ్ముతారు భక్తులు. ఇదే శ్రీనివాసుణ్ణి బంగారు కొండను చేస్తోందని చెప్పక తప్పదు. శ్రీవారిని కొంగు బంగారంగా భావిస్తారాయన భక్తులు. ఇక్కడ మరో అద్వితీయ అనుబంధం ఏంటంటే శ్రీవారు భక్తులకెంత కొంగు బంగారమో భక్తులు శ్రీవారికంత కొంగు బంగారమని చెప్పక తప్పదు. తమ కోర్కెలు నెరవేర్చినందుకు కృతజ్ఞతగా 7 రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారాయన ప్రియ భక్తులు. హుండీలో కానుకలు సమర్పించేవాళ్లు కొందరైతే బంగారాన్ని సమర్పించేవాళ్లు మరికొందరు. శ్రీవారి అలంకరణ కోసం ఆభరణాలు సమర్పించేవాళ్లు కొందరైతే విలువైన స్థలాలు, పొలాలను ఇచ్చే భక్తులు మరికొందరు. భక్తుల కోర్కెలు ఎంతగా తీరుతాయో అంతకన్నా రెట్టింపు కానుకలు శ్రీవారి హుండీలో పడుతుంటాయి. దీంతో శ్రీనివాసుడి దగ్గర ధనలక్ష్మి తాండవమాడుతుంది. శ్రీనివాసుడంటే అలంకార ప్రియుడు. అందుకే ఆ రూపాన్ని చూడటానికి అంతగా ఎగబడుతుంటారు భక్తులు. శ్రీవారి అలంకారంలో ముఖ్యమైనవి ఆభరణాలే. శ్రీవారికి అన్ని ఆభరణాలు ఉన్నాయి కాబట్టి ఆ దగదగలకు ఒక అంతు ఉండదు. శ్రీవారి ఆభరణాల వివరాలను నమోదు చేయడానికి టీటీడీ దగ్గర ఎన్ని రిజిస్టార్లున్నాయో తెలుసా? మొత్తం 13 రిజిస్టర్లతో స్వామివారి ఆభరణాలను నమోదు చేస్తారు. దీన్ని బట్టి ఆయనకు ఎన్నేసి ఆభరణాలున్నాయో తెలుసుకోవచ్చు. వీటి విలువ ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సమర్పణ సమయంలో శ్రీవారికి బ్రహ్మోత్సవానికి అలంకరించవలసిన తిరువాభరణాలను ఎన్నుకుంటాం. సాధారణంగా శ్రీవారు నిత్యకట్ల తిరువాభరణాలు ధరించి ఉంటారు. ఈ బ్రహ్మోత్సవ సమయాన శ్రీవారికి రత్నాలు చెక్కిన పెద్ద కిరీటం, రత్నాల తిరుక్కోలం, రత్నాలు చెక్కిన శంఖచక్రాల కవచాలు, రత్నాల వైకుంఠహస్తం, కటిహస్తం, మకరకంఠి, స్వర్ణ పీతాంబరం మొదలైనవి విశేషమైన తిరువాభరణాలుగా అలంకారం చేస్తాం. స్వామివారిని వేడుకోవడం, ఆ కోర్కె నెరవేరిన వెంటనే మొక్కు తీర్చుకోవడం ఈనాటిది కాదు. తమ కోర్కెలు తీరిన వెంటనే సామాన్యులు చెల్లించే కానుకలకు, అసామాన్యులు చెల్లించే కానుకలకు ఎంతో తేడా. కొండల్లో నెలకొన్న ఈ కోనేటి రాయుణ్ణి మొదట ఎక్కువగా మొక్కింది రాజవంశీయులే. స్వామిని దర్శించి తరించడం, కానుకలు సమర్పించడం అనే ఈ ప్రక్రియకు 100 ఏళ్ల చరిత్రే ఉంది. 9వ శతాబ్దంలో నాటి పల్లవరాణి సామవై మొదలుకొని ఎందరో రాజులు శ్రీవారిని దర్శించారు. నవరత్న ఖచ్చిత వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, గాలి జనార్దన్ రెడ్డి, పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాపరెడ్డి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి ప్రముఖులున్నారు. శ్రీవారికి ప్రముఖులు సమర్పించిన ఈ ఆభరణాల దగదగల విలువ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
30 కోట్ల విలువైన వజ్ర కిరీటం, 5 కోట్ల విలువ చేసే వజ్రాల కటి, వరద హస్తాలు, 3 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు పీతాంబరం, 3 కోట్ల విలువ చేసే మరో బంగారు కిరీటం, 75 లక్షల రూపాయల విలువ చేసే నాగాభరణం స్వామివారి ఆభరణాల్లోకి కొత్తగా వచ్చి చేరిన కొన్నంటే కొన్ని మాత్రమే. 1740లో రాఘోజీ బోన్సే సమర్పించిన పచ్చలు పొదిగిన ముత్యాల హారం, వైడూర్యాలు పొదిగిన బంగారు డాలర్లు, 17 పేటల ముత్యాల హారం, 5 పేటల వజ్రాల బంగారు హారం, బంగారు కిరీటం, 35 కిలోల మకర తోరణం, 32 కిలోల 5 సవర్ల సహస్ర రామమాల, 28 కిలోల వజ్ర కిరీటం, 19 కిలోల పీతాంబరం, 19 కిలోల శ్రీవారి పద్మపీఠం, 10 కేజీల 4 పేటల మొహరీల దండ, వీటన్నిటినీ శ్రీవారి ఆలయంలోని బొక్కసంలో భద్రపరిచి ఉంటారు. ఇవి కాకుండా శ్రీవారి అలంకరణకు ఉపయోగించిన ఆభరణాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిరుపతిలోని పరిపాలనా భవనంలో భద్రపరిచింది టీటీడీ. వీటిని భక్తుల సందర్శనార్థం తిరుమల మ్యూజియంలో ఉంచుతారని తెలుస్తోంది. శ్రీవారి ఆభరణాల అలంకరణలో ఒక ప్రత్యేకత ఉంది. ఆనంద నిలయంలో వెలసిన మూల విరాట్టు, ఆ మూల విరాట్టుపై ఉండే ఆభరణాలు స్వయంభూ అంటారు. వీటినే స్వామివారికి ఎక్కువగా అలంకరిస్తోంది టీటీడీ. అందుకే కలియుగ దైవంగా భక్తజనుల నీరాజనాలు అందుకునే శ్రీవారి దర్శనం కన్నుల పండుగగా ఉంటుంది. విశేష పుష్ప అలంకరణ, వాటితో పాటు కళ్లు మిరుమిట్లు కొలిపే ఆభరణ సంపద చూస్తే ఎవ్వరికైనా ఆ దివ్య మంగళ స్వరూపం అనంతమైన ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కడుతోంది. ఇంతకీ ఆ అలంకరణ విధం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. శ్రీవారికి రోజు 2 పూటల పుష్పాలంకరణ చేస్తే వారానికి ఒకసారి మాత్రమే ఆభరణాల అలంకరణ చేస్తారు. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మూల విరాట్టుకు ఆభరణాలతో అలంకరణ చేస్తారు. తిరిగి వాటిని గురువారం వేకువజామున నేత్ర దర్శనం సందర్భంగా సడలింపు చేస్తారు. ఆ రోజు సాయంత్రం పూలంగి సేవ సందర్భంగా కేవలం పుష్పాలతో మాత్రమే అలంకరించి తిరిగి శుక్రవారం అభిషేక సేవ తర్వాత ఆభరణాలను తొలగిస్తారు. శ్రీవారి అలంకరణ మొత్తం 3 రకాల ఆభరణాలను వాడతారు. మొదటిది నిత్యకట్ల తిరువాభరణం అయితే, రెండోది విశేష తిరువాభరణం, మూడోది లఘు విశేష తిరువాభరణం. సాధారణ రోజుల్లో శ్రీవారికి నిత్యకట్ల తిరువాభరణాలతో అలంకరిస్తారు. పర్వదినాలు, దేశ ప్రధాని, రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నరు తదితర ప్రముఖులు వచ్చే సందర్భాల్లో విశేష తిరువాభరణాలతో స్వామివారి అలంకరణ చేస్తారు. వార్షిక ఉత్సవాల సమయంలో లఘు విశేష తిరువాభరణాలతో అలంకరణ జరుగుతుంది. ఒక్కరోజు మాత్రమే ఈ విధానంలో సడలింపు ఉంటుంది. వార్షిక బ్రహ్మోత్సవాలప్పుడు గరుడ సేవలో ఉన్న ప్రత్యేకత దృష్ట్యా మూల విరాట్టుకు అలంకరించిన సహస్రనామ హారం, లక్ష్మీ కాసుల హారాన్ని మలయప్ప స్వామికి అలంకరిస్తారు. వాహన సేవ పూర్తయిన తర్వాత వాటిని తిరిగి మూల విరాట్టుకు అలంకరిస్తారు. ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.